ఆనాటి నుంచి నెహ్రూ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా వారు ఎంపీలుగానే ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ బంగ్లాల్లోనే నివసిస్తున్నారు. వాళ్ళ ఆస్తి ఏదయ్యా అంటే గవర్నమెంట్ బంగ్లానే. రాహుల్ గాంధీ గారి ఆస్తి. కేటీఆర్ మీరు ప్రెస్ మీట్కు వచ్చే ముందు స్టడీ చేయండి. మీ నాయన తీరు మీ తీరు దేశంలో అందరూ అట్లుంటారని మీరు అనకండి. మీరు అట్లా అనకండి. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. గాంధీ కుటుంబం మీద పగబట్టిన మోడీ గారు, ప్రధానమంత్రి గారు, రాహుల్ గాంధీ గారి ఒక జ్యుడిషియల్ అడ్డం పెట్టుకొని రాహుల్ గాంధీ గారిని ఎంపీ రద్దు చేస్తూ ఆయన బంగ్లాని గంటలలో ఖాళీ చేయించుండు. దాని తర్వాత రాహుల్ గాంధీ గారికి ఇల్లు లేదు, ఎక్కడ పోయి ఉండాలి, సొంత ఇల్లు లేదు, ప్రాపర్టీ లేదు. అప్పుడు రాహుల్ గాంధీ గారు వాళ్ళమ్మ సోనియా గాంధీ గారి గవర్నమెంట్ బంగ్లా ఎంపీ క్వార్టర్లో పోయి అక్కడ ఉన్నాడు. ఎందుకు నోరు వారేసుకుంటావు కేటీఆర్? ఎందుకు నోరు వారేసుకుంటావు కేటీఆర్ ఫ్యామిలీ? రాహుల్ గాంధీ గారి యొక్క ఫ్యామిలీ విజన్ ఫ్యామిలీ. మీకు ఇంకో సంగతి చెప్తా. దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీలో స్వాతంత్రం రాకముందు రాజులు మహారాణులు రాజులున్న చరిత్ర గల నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలే ఉన్నారు. అసలు రాహుల్ గాంధీ గారు ఒక్క మాట చెప్తే సామాన్య కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకుడి వరకు ఆయన పువ్వులలో పెట్టుకునే చూసుకునే ఒక వ్యవస్థ కాంగ్రెస్ పార్టీలో ఉంది. రాహుల్ గాంధీ గారి కుటుంబము త్యాగాల కుటుంబము. ఇది చరిత్ర. మీ నాయన కూడా చాలాసార్లు అందింది. ఇప్పుడు ఏదో నువ్వు కొంత టెంప్ట్ అయి మాట్లాడినట్టు. అంత పెద్ద చరిత్ర, అంత త్యాగాలు చేసిన కుటుంబం. ఈరోజు ఢిల్లీలో అనేక బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్ రాహుల్ గాంధీ గారు పుట్టిన బిల్డింగ్ కూడా గవర్నమెంట్కి ఇచ్చేసిండు. దాదాపు ఎన్ని ఎకరాలు ఉంటుంది అనేది ఆయన రాహుల్ గాంధీ గారు అసలు ఆ బిల్డింగ్లన్నీ నెహ్రూ గారు పుట్టిన బిల్డింగు ఆనంద్ భవన్. గూగుల్లో కొట్టండి, ఎన్ని ఎకరాలు ఉంటుంది, పెద్ద భవనం అది. అలాంటి భవనాలన్నీ కూడా మొత్తం కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి గవర్నమెంట్ బిల్డింగ్ లో ఉంటున్నారు వాళ్ళు. ఎందుకు కేటీఆర్ నువ్వు నోరు వారేసుకుంటున్నావు అనవసరంగా? ఎందుకు చిల్లర రాజకీయాలు చేసుకుంటున్నారు మీరు అనవసరంగా? రాహుల్ గాంధీ గారిని విమర్శించే ఒక రాజకీయ నాయకుడు నువ్వు విమర్శిస్తున్నావేమో, కానీ కొంత మనం ఎథిక్స్ పాలిటిక్స్ చేయండి. ఇప్పుడు నేను నువ్వు రేవంత్ రెడ్డి సీఎం నువ్వు తిట్టుకున్నావు, ఓకే, మనం చూసుకుందాం లోకల్ గా. ఆయన ఓకే అంటేనే వాళ్ళ అమ్మ తెలంగాణ ఇచ్చింది. ఆడనే నువ్వు తెలంగాణ ఇచ్చినందుకే మీరు ఆయన సీఎం అయిండు, నువ్వు మంత్రి అయినావు. ఈరోజు మీ ఫ్యామిలీ సెటిల్ అయింది. ఇది కూడా నువ్వు మర్చిపోయి వ్యక్తిగతంగా ఆయన మీద ఏదో ఒకటి అనాలి కదా అని నువ్వు రాహుల్ గాంధీ గారిని మూసీ నది పైసలతోటి రాహుల్ గాంధీ బతకడమా? ఏమన్నా అర్థం ఉందా కేటీఆర్ దీనికి? ఏమన్నా ఇంత చిల్లరగా చెయ్యొద్దు అని. చిల్లర చెయ్యకు కేటీఆర్. మీ పార్టీలో కొంత నువ్వు నేను రాజకీయంగా నేను సీనియర్ నాయకుడు కేసీఆర్ అనే వ్యక్తి
ఈ రాజకీయాలలో గట్టిగా ఉండాలి, ఆ నాయకుడు ఉండాలి, భూమి మీద ఆరోగ్యంగా ఉండాలని